Hi, hello, welcome. Today's topic NCERT Geography, Globe, Latitudes and Longitudes. Second lesson Geography. Globe. Globe is a true model of the Earth. భూమికి గ్లోబు ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుంది. భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనబడుతుంది. గ్లోబ్ను ఒకసారి గమనించినట్లయితే బంతిలాగా ఉంటుంది. ఈ ఆస్ట్రేలియాను గమనించినట్లయితే కింద ఉంటుంది. సాధారణంగా ఏమనుకుంటాం, ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు గ్లోబుకి తలకిందులుగా ఉంటారు కాబట్టి వారు కింద పడిపోతారేమో అని సాధారణంగా అనుకుంటాం. కానీ ఎప్పుడే కానీ మనం భూమి నుంచి కింద పడిపోం. భూమి పైన పడతాం కానీ భూమి నుంచి పడిపోం. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అందువల్ల భూమి మీద పడతాం కానీ భూమిపై నుంచి పడిపోం. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర, నార్త్ సౌత్ పోల్స్ దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. కానీ ఈ తేడా చాలా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు దీనిని చూపించవు. 600 సంవత్సరాల క్రితం వరకు చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంటుందని, ఒక దిశలో ప్రయాణిస్తూ పోతే చివరకు అంచున చేరి అక్కడ నుంచి ఆకాశంలోకి పడిపోతామని నమ్మేవారు. కానీ క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని ఊహించారు. అందువల్లనే ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం AD 1492లో యూరప్ నుంచి పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు. కానీ అతడు ఒక ప్రదేశాన్ని అయితే చేరాడు. దాన్ని అతడు భారతదేశం అని ఊహించాడు. కానీ అది భారతదేశం కాదు, అది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కరేబియన్ ద్వీపాల వద్దకు చేరాడు. తర్వాత క్రీస్తు శకం 1498లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. యాక్సిస్, అక్షం. ఏ నీడిల్ ఈజ్ ఫిక్స్డ్ త్రూ ద గ్లోబ్ ఇన్ ఏ tilted manner which is called its axis. 2 points on the globe through which the needle passes are 2 poles, north pole and south pole. The globe can move around this needle from west to east just as the earth moves. But remember, there is a major difference. The real earth has no such needle. It moves around its axis, which as an imaginary line. యాక్సిస్, అక్షము అంటే భూమికి రెండు వైపులా ఉండే రెండు ధృవాలు, నార్త్ సౌత్ పోల్ గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని యాక్సిస్ అంటారు. ఈ యాక్సిస్ చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. ఈ నార్త్ సౌత్ పోల్ గుండా గీయబడిన ఇమాజినరీ లైన్నే యాక్సిస్ అంటారు. ఇది గ్లోబులో మాత్రమే మనం చూడగలం. నిజ భూమికి గ్లోబుకి తేడా ఈ ఇమాజినరీ లైన్ అనేది కేవలం గ్లోబులో మాత్రమే గమనించగలం. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎర్త్ హ్యాజ్ నో సచ్ నీడిల్. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా అంతే, అవి కేవలం ఇమాజినరీ లైన్సే.
నిజంగా భూమి మీద అటువంటి రేఖలు ఏవీ ఉండవు. ఇటువంటి రేఖలు లేకపోయినప్పటికీ భూమి తన అక్షం చుట్టూ తాను ఖచ్చితంగా టిల్టెడ్ అయ్యి తిరుగుతుంది. గ్లోబ్ చిత్రం గమనించవచ్చు. ఈక్వేటర్ను తెలుగులో భూమధ్య రేఖ అంటారు. ఏ ఇమాజినరీ లైన్ రన్నింగ్ ఆన్ ద గ్లోబ్ డివైడ్స్ ఇట్ into two equal parts. This line is known as equator. భూమికి అడ్డంగా గీయబడిన ఇమాజినరీ లైన్స్ని అక్షాంశాలు అంటారు. అక్షాంశాలను ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. ఈ లాటిట్యూడ్స్లలో పెద్ద లాటిట్యూడ్నే ఈక్వేటర్ అంటారు. దాన్నే తెలుగులో భూమధ్య రేఖ అంటారు. దీన్ని 0 డిగ్రీలతో సూచించడం జరుగుతుంది. The northern half of the earth is known as northern hemisphere and the southern half is known as southern hemisphere. There are both equal halves. Therefore, the equator is an imaginary circular line and is a very important reference point to locate places on the earth. ఈ ఈక్వేటర్ అనేది భూమి 2 భాగాలుగా చేస్తుంది. ఈక్వేటర్ నుంచి ఉత్తర ధ్రువం వరకు ఉండే ప్రాంతాన్ని ఉత్తరార్ధ గోళార్ధం అని, ఈక్వేటర్ నుంచి దక్షిణ ధ్రువం సౌత్ పోల్ వరకు ఉండే భాగాన్ని దక్షిణార్ధ గోళం నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ అంటారు. ఇవి 2 సమాన భాగాలుగా ఉంటాయి. ఈ ఈక్వేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్ పాయింట్ టు లొకేట్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్. ఈ ఈక్వేటర్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లేనట్లయితే ఒక ప్రదేశాన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. అందుకే మనం ఈ ఇమాజినరీ లైన్స్ని గీయడం జరిగింది. విమానాల్లో ప్రయాణించాలన్నా ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్లని సహాయంతోనే ప్రయాణించడం జరుగుతుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్లు కలిసి ఒక గ్రిడ్ ఏర్పడుతుంది. ఈ గ్రిడ్ సహాయంతోనే విమానం ల్యాండింగ్ చేయగలుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈక్వేటర్. భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఈక్వేటర్ అంటారు. ఈ లాటిట్యూడ్లలో పెద్దది ఈక్వేటర్. ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్కు ఉండేది నార్థన్ హెమిస్ఫియర్. ఈక్వేటర్ నుంచి సౌత్ పోల్కు ఉండేది సదరన్ హెమిస్ఫియర్. దీన్ని బట్టి చూసుకోవచ్చు మన దేశం ఏ హెమిస్ఫియర్లో ఉందో మీరు గమనించవచ్చు. మన భారతదేశము ఉత్తరార్ధ గోళార్ధంలో ఉంది. అలాగే ఈ ఆస్ట్రేలియా అనేది దక్షిణార్ధ గోళార్ధంలో ఉంటుంది. లాటిట్యూడ్స్ అక్షాంశాలు. ఆల్ ప్యారలల్ సర్కిల్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అప్ టు ద పోల్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్. అక్షాంశాలు భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖల్ని అక్షాంశాలు అంటారు. ఇవి సర్క్యులర్ వృత్తాలుగా గీయబడి ఉంటాయి. లాటిట్యూడ్స్ను డిగ్రీలలో కొలుస్తారు. లైన్ ఆఫ్ లాటిట్యూడ్ ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ ఏ దేశాల గుండా పోతుందో మీరు గ్లోబ్ గమనించి తెలుసుకోవచ్చు. The equator represents 0 degree latitude, since the distance from the equator to either of the poles is 1/4 of a circle round the earth. It will measure 1/4 of 360, that is 90 degree. Thus 90 degree north latitude marks the north pole and 90 degree south latitude marks the south pole. ఈక్వేటర్ రిప్రజెంట్ ద 0 డిగ్రీ లాటిట్యూడ్. ఈ భూమధ్య రేఖ అనేది 0 డిగ్రీ అక్షాంశం అన్నమాట. సిన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ఎయిదర్ ఆఫ్ ది పోల్స్ ఈజ్ 1/4 ఆఫ్ సర్కిల్ రౌండ్ ద ఎర్త్. ఈక్వేటర్ నుంచి పోల్స్ వరకు అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ వరకు ఎన్ని డిగ్రీలు ఉంటాయంటే 360 డిగ్రీల్లో 1/4 అంటే
90 డిగ్రీలు ఉంటాయన్నమాట. అంటే ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్కు 90 డిగ్రీలు, ఈక్వేటర్ నుంచి సౌత్ పోల్కు 90 డిగ్రీలు ఉంటాయన్నమాట. మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉంటాయంటే 90 ప్లస్ 90 ప్లస్ ఒక ఈక్వేటర్ అంటే 181 డిగ్రీలు ఉంటాయి. అవే పూర్తి వృత్తాలు అయితే ఎన్ని ఉంటాయి? పూర్తి వృత్తాలు 181 మొత్తం వృత్తాలు కాదు, అవి 2 తీసేయాలి. అవి నార్త్ పోలు, సౌత్ పోలు. ఇవి కేవలం చుక్కలు మాత్రమే, సర్కిల్స్ కాదు. ఆ రెండింటిని తీసేసుకుంటే మనకు పూర్తి వృత్తాలు ఎన్ని ఉంటాయి అనేది వస్తుంది. 90 degrees north latitude marks the north pole and 90 degrees south latitude marks the south pole. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఉత్తర ధ్రువము, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశము దక్షిణ ధ్రువాన్ని సూచించడం జరుగుతుంది. ఇవి కేవలం ఒక బిందు రూపం మాత్రమే ఉంటాయి. As such, all parallels north of the equator are called north latitudes. Similarly, all parallels south of the equator are called south latitude. ఈ ఉత్తర అక్షాంశాలు దక్షిణ అక్షాంశాలు సేమ్గా ఉంటాయి. The value of each latitude is therefore followed by either the word north or south. Generally, this is indicated by the letter N or S. ప్రతి అక్షాంశాన్ని మనము నార్త్, సౌత్ అని సూచించడం జరుగుతుంది. ఈ నార్త్, సౌత్ రాయడం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని సింప్లిఫైడ్గా ఎన్ ఆర్ ఎస్తో సూచించడం జరుగుతుంది. ఉత్తరం వైపు సూచించే లాటిట్యూడ్ని ఎన్ అని, దక్షిణం వైపు సూచించే లాటిట్యూడ్ని ఎస్ అని సూచించడం జరుగుతుంది. As we move away from the equator, the size of the parallels of latitude decrease. మనం భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ ఈ సైజ్ ఆఫ్ ది లాటిట్యూడ్, ఆ సర్కిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. చివరికి ఒక బిందు రూపం ఏర్పడుతుంది, అదే పోల్స్. నెక్స్ట్, ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్. ముఖ్యమైన అక్షాంశాలు 4 ఉన్నాయి. అవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, ఆర్కటిక్ సర్కిల్, అంటార్కటిక్ సర్కిల్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ మకర రేఖ, ఆర్కటిక్ సర్కిల్ ఆర్కటిక్ వలయం, అంటార్కటిక్ సర్కిల్ అంటార్కటిక వలయం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీలు ఉత్తరం, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ 23.5 డిగ్రీలు దక్షిణం, ఆర్కటిక్ సర్కిల్ 66.5 డిగ్రీల ఉత్తరం, అంటార్కటిక్ సర్కిల్ 66.5 డిగ్రీల దక్షిణం. ఈ పిక్చర్లో చూసుకోవచ్చు. ఈక్వేటర్ 0 డిగ్రీ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీలు ఉత్తరం, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ 23.5 డిగ్రీలు సౌత్, ఆర్కటిక్ సర్కిల్ 66.5 డిగ్రీలు నార్త్, అంటార్కటిక్ సర్కిల్ 66.5 డిగ్రీలు సౌత్, నార్త్ పోల్, సౌత్ పోల్ 0 degrees N, 0 degrees S. Heat zones of the earth, ఉష్ణమండలాలు. The midday sun is exactly overhead at least once a year on all latitudes in between the Tropic of Cancer and Tropic of Capricorn. This area therefore receive the maximum heat and is called the torrid zone. ఉష్ణమండలం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ మధ్య ఉండే ప్రాంతాన్ని టారిడ్ జోన్ అంటారు. ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి సూర్యుడు ప్రతి అక్షాంశం మీద స్ట్రైట్గా తన కిరణాలను ప్రసరించడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని భూమధ్య రేఖ ఉష్ణమండల ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో అత్యధిక వేడిగా ఉంటుంది. అలాగే అత్యధిక వర్షం పడే ప్రాంతం కూడా ఈ ప్రాంతమే. ఇక్కడ చూసుకోవచ్చు టారిడ్ జోన్ ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్య, అలాగే ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ మధ్య ఉండే ప్రాంతాన్ని టారిడ్ జోన్ అంటారు.
The midday sun never shines overhead on any latitude beyond the Tropic of Cancer and the Tropic of Capricorn. The angle of the sun's rays goes on decreasing toward the pole. ఈ టారిడ్ జోన్ అవతల ఏ ప్రాంతంలో కానీ సూర్యకిరణాలు స్ట్రైట్గా ఓవర్ హెడ్ పడవు. అవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ. చివరగా ధ్రువాల వైపు అసలు ప్రసరించవు ధ్రువాల దగ్గర. Torrid zone. Temperate zones. The areas bounded by the Tropic of Cancer and the Arctic Circle in the northern hemisphere and the Tropic of Capricorn and the Antarctic Circle in the southern hemisphere have moderate temperature. These are therefore called temperate zones. సమశీతోష్ణ మండలాలు అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆర్కటిక్ సర్కిల్ ఉత్తరం వైపు, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, అంటార్కటిక్ సర్కిల్ దక్షిణం వైపు ఉండే ప్రాంతాలని టెంపరేట్ జోన్స్ అంటారు. ఇవి అంత వేడిగా ఉండవు, సమశీతోష్ణ మండలంలో ఉంటాయి. 23.5 డిగ్రీల ఉత్తరం, 66.5 డిగ్రీల ఉత్తరం, 23.5 డిగ్రీల దక్షిణం, 66.5 డిగ్రీల దక్షిణం మధ్య ఉండే ప్రాంతాలని సమశీతోష్ణ మండల ప్రాంతాలు అంటారు. దీనిని టెంపరేట్ జోన్స్ అని అంటారు. ఈ టెంపరేట్ జోన్ ప్రాంతాలను ఈ పిక్చర్లో చూడవచ్చు. ఇక్కడ ఇండియాను చూసుకున్నట్లయితే సగం టెంపరేట్ జోన్లో ఉంది, సగం టారెడ్ జోన్లో ఉంది. కాబట్టి భారతదేశం యొక్క స్థితి ఉష్ణమండల సమశీతోష్ణ స్థితి, అంటే సగం టెంపరేట్, సగం టారెడ్ జోన్. ఫ్రిడ్జ్డ్ జోన్స్, ధ్రువ ప్రాంతాలు. ఏరియాస్ లేయింగ్ బిట్వీన్ ద ఆర్కటిక్ సర్కిల్ అండ్ ద నార్త్ పోల్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్ and the Antarctic Circle and the South Pole in the Southern Hemisphere are very cold. It is because here the sun does not rise much above the horizon. Therefore, its rays are always slanting and provide less heat. They are therefore called frigid zones. The Arctic Circle and the North Pole in the Northern Hemisphere and the Antarctic Circle and the South Pole in the Southern Hemisphere మధ్య ఉండే ప్రాంతాన్ని ఫ్రిడ్జ్డ్ జోన్స్ అంటారు. ఆర్కటిక్ సర్కిల్ నార్త్ పోల్, అంటార్కటిక్ సర్కిల్ సౌత్ పోల్ మధ్య ఉండే ప్రాంతాన్ని ఫ్రిడ్జ్డ్ జోన్స్ అంటారు. ఇక్కడ సూర్యుడు స్ట్రైట్గా తన వేడిని ప్రసరించడు, ఎప్పుడు కూడా స్లాంటింగ్గా ఉంటుంది, లెస్ హీట్ ఉంటుంది. 66.5 డిగ్రీల నార్త్, 90 డిగ్రీల నార్త్ ఆర్కటిక్ సర్కిల్ నార్త్ పోల్ మధ్య, 66.5 డిగ్రీల సౌత్, 90 డిగ్రీల సౌత్ అంటార్కటిక్ సౌత్ పోల్ మధ్య ఉండే ప్రాంతాన్ని ఫ్రిడ్జ్డ్ జోన్స్ అంటారు. ఇక్కడ సన్ రేస్ ఆర్ ఆల్వేస్ స్లాంటింగ్, ప్రొవైడ్స్ లెస్ హీట్, వెరీ కోల్డ్. చూసుకోవచ్చు ఐస్ బగ్స్. ఇక్కడ సూర్యుడు స్లాంటింగ్గా పడతాడు కాబట్టి ఎక్కువ ఉష్ణం ఉండదు, అందుకు ఐస్ బగ్స్ తయారవుతాయి. థ్యాంక్ యూ.